ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు పాక వెంకట సత్యనారాయణ పేరును ప్రకటించింది బీజేపీ. 4.5 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన్ను పెద్దల సభకు పంపాలని నిర్ణయించడంతో భీమవరంలో శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఇవాళ పాక నామినేషన్ వేయనున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో బీజేపీకి చెందిన పాక వెంకట సత్యనారాయణ పోటీ చేయనున్నారు. మంగళవారం నామినేషన్ వేయబోతున్నారు. రాజ్యసభ సీటును బీజేపీ ఎవరికి కేటాయిస్తుంది అనే విషయంలో కొన్ని రోజులుగా పలువురి పేర్లు తెరపైకొచ్చాయి. కానీ చివరికి భీమవరానికి చెందిన సీనియర్ నేతని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా ఉన్న పాక వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగానూ పనిచేశారు. 1961 నవంబర్ 23న జన్మించిన పాక వెంకట సత్యనారాయణ గౌడ్ సామాజిక వర్గ నేత. తొలినాళ్లలో అడ్వకేట్గా భీమవరం వాసులకు సుపరిచితులు. 1976లో ఆర్ఎస్ఎస్లో చేరిన పాక వెంకట సత్యనారాయణ 1980లో బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1982 భీమవరం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 1984-86 మధ్యకాలంలో పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1994 నుంచి 96 మధ్యకాలంలో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయ్యారు. 2006 నుంచి 3 ఏళ్ల పాటు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఇవి మాత్రమే కాదు, మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీలో ఉన్న ఎన్నో పదవులు అలంకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చారు. 45 ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించిందన్నారు పాక వెంకట సత్యనారాయణ. నిబద్ధతతో పనిచేస్తే ఖచ్చితంగా గుర్తిస్తామని పార్టీ శ్రేణులకు బీజేపీ ఎప్పుడూ సందేశమిస్తూనే ఉంటుందన్నారు. భారతీయ జనతా పార్టీలో గత 45 సంవత్సరాల కాలం బట్టి స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా వివిధ బాధ్యతలు నేను చేయడం జరిగింది. ఆ సేవలన్నింటినీ కూడా గుర్తించి పార్టీ ఈరోజు నాకు ఈ రాజ్యసభ స్థానాన్ని ఖరారు చేయడం ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యకర్త ఎంపిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఒక నిబద్ధతతో పనిచేయడం వల్ల ఖచ్చితంగా పార్టీ గుర్తింపు ఉంటుందనేటటువంటి విషయాన్ని అన్ని వర్గాల యొక్క మా యొక్క కార్యకర్తలకు అందజేసేటట్టు వస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎంపిక చేసినందుకు పార్టీ నాయకత్వానికి కార్యవర్గ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాక వెంకట సత్యనారాయణ ఎంపిక వెనుక బీజేపీ అగ్రనాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఏపీలో బీసీలకు అవకాశం ఇవ్వాలని కమలదళం నిర్ణయం తీసుకోవడం పాక వెంకట సత్యనారాయణకు కలిసి వచ్చిందే. అంతేకాదు, సత్యనారాయణకు మద్దతుగా నిలిచారు కేంద్ర సహాయక మంత్రి శ్రీనివాస్ వర్మ. పాక వెంకట సత్యనారాయణ శ్రీనివాస్ వర్మ అనుబంధం ఈనాటిది కాదు. 35 ఏళ్లుగా వీళ్ళిద్దరూ కలిసిమెలిసి బీజేపీలో నాయకులుగా ఎదిగారు. బీసీలకు టికెట్ ఇవ్వాలన్న అజెండాతో పాటు సీనియారిటీ, నిబద్ధత పాక వెంకట సత్యనారాయణకు కలిసి వచ్చింది.